అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు సెలవిచ్చిన అట్టి ఆజ్ఞను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట తరచుగా మనము సువార్తల్లో ఈ మాటని మనము ఎక్కువగా వాడుతూ ఉంటాం. సువార్త ప్రకటించాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈ మాటని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. దేవుడిస్తున్న ఒక ఆజ్ఞ, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి అని దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఎవరిని నా యొద్దకు రమ్మంటున్నాడంటే, భారముతో ఉన్న వారిని, ప్రయాసపడుతూ ఉన్న వారిని, ఆ ప్రయాసను మోస్తున్న వారిని, ఆ భారాన్ని మోస్తున్న వారిని ఆయన యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని పిలుస్తున్నారు? సమస్త జనాల్ని పిలుస్తున్నారు. ఏ దేశం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ వర్గం వారైనా, ప్రయాసతో భారముతో మూలుగుతూ మోస్తూ మోయలేనంత స్థితిలో ఉన్న వారిని దేవుడు తన యొద్దకు రమ్మంటున్నాడు. ఏంటి ఈ భారం అంటే? ఈ భారం పాప భారం. ఈ పాప భారం మోయలేనంత భారం. ఇది ప్రయాసతో కూడిన భారం. ఆర్థిక భారం, అనారోగ్య భారం, శరీర భారం, మనోబాధన, శ్రమలతో కూడిన భారం, అనేక భారాలు. దేవుడు సెలవిస్తున్నాడు, నా యొద్దకు రండి, నా యొద్దకు వస్తే మీకు ఈ ప్రయాస ఉండదు, నా యొద్దకు వస్తే మీకు ఈ భారం ఉండదు, నా యొద్దకు వస్తే మీకు ఈ పాప భారం ఉండదు. మానవులందరం మనం పాపముతో మూలుగుచున్నాం. పాపం అనే భారముతో మనం మోస్తూ ఉన్నాం. ఈ భారం చాలా బరువైనదిగా ఉంది. ఈ బరువు మోయలేనిదంత బరువుగా ఉంది. మోయలేక మనం చనిపోతే నరకానికి వెళ్తాం. అక్కడ సదాకాలము యుగయుగాలు ఆరని అగ్నిలో మన భారములను బట్టి మనము యుగాయుగాలు మనము ఆ అగ్నిగుండంలో మనం కాలుతూ ఉంటాం. అది ఆయన యొద్దకు వస్తే నిత్య విశ్రాంతి, పరిశుద్ధ పట్టణం, పరలోక పట్టణం, ఆకలి దప్పులకి లేని పట్టణం, దుఃఖము లేని పట్టణం, వెలుగు అవసరం లేకుండా, సూర్యచంద్రుల అవసరం లేకుండా ఆయనే వెలుగై ఉన్న దేవుడుండే పట్టణం, సంతోషభరితమైన పట్టణం, ఎప్పుడూ దేవునితో ఉండే పట్టణం. అదే దేవుడిచ్చే విశ్రాంతి. అనేక భారాలు ఉన్నాయి. దేవుడు ఆ భారాల్ని తీసివేయటానికి ఆయన యొద్దకు రమ్మంటున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాం. శరీరం అనే గుడారములో ఉన్న మనము పాప భారాన్ని మోసుకొని ఉన్నాము. ఆ భారాన్ని తీసివేయటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చారు. కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. భారమైన ఆ సిలువను ఆయన మోశాడు. మన భారాన్ని ఆయన మోశాడు. మన ప్రయాసను ఆయన పడ్డాడు. ఆయన ఎంతగా ప్రయాసపడ్డాడంటే, మన కోసం ఈ లోకానికి రావటమే ఒక ప్రయాస. ఒక దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఉండాల్సిన ఆ దేవుడు భూలోకానికి రావటమే ప్రయాస, భారం. పరిశుద్ధమైన పట్టణంలో ఉండాల్సిన ఆయన పాపుల మధ్యలోకి వచ్చాడు. ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన భారం వహించాడు. మన భారమును తీసివేయటానికి, మన ప్రయాసను తీసివేయటానికి ఆయన ప్రయాసపడినవాడుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. 7 దీపస్తంభముల మధ్య సంచరించాల్సిన ఆయన, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన ఆయన,
తెల్లని ఉన్నిని పోలిన హిమమంత ధవలమైన వెంట్రుకలు కలిగి ఉన్న ఆయన, బంగారపు దట్టి ధరించుకున్న ఆయన, 7 నక్షత్రములు తన కుడి చేతిలో పట్టుకొని ఉన్న ఆయన, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆయన, నిత్యము కోటానుకోట్ల దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో కొనియాడబడుతున్న ఆ స్థితిలో ఉన్న ఆయన, అంత విలాసవంతమైన, ప్రశాంతమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన, ఎవరు సమీపింపలేనంత తేజోవంతమైన పరిస్థితిలో ఉన్న ఆయన, ఆ స్థితిని వదులుకోవటమే బహుప్రయాస. తండ్రితో సమానముగా ఉండే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక ఆయన దీనుడుగా, దాసునిగా, మానవ రూపములో రావటమే, ఆయన మన భారాల్ని తీసివేయటానికి ఆయన భారం వహించాడు. పశువుల పాకలో ఆయన జన్మించాడు. మనలాగా దాహం కొన్నారు, మనలాగా ఆయన నడిచారు, మనలాగా ఆయన పడుకున్నారు, మనలాగా ఆయన చెమట కార్చారు, మనలాగా ఆయన అనేక పనులు మానవ దేహముతో ఆయన వచ్చారు. కాబట్టి శరీరముతో ఉన్న ప్రతి ప్రయాసను, ప్రతి భారాన్ని ఆయన భరించాడు. కాకపోతే పాప భారాన్ని మాత్రం ఆయన తీసుకోలేదు. కానీ పాపుల మధ్యలో ఉండి పరిశుద్ధంగా జీవించాడు. మనలాగే అన్ని భారాలు వహించి ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన కొరడాలతో కొడితే ఆ భారాన్ని భరించాడు. ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు ఆ ప్రయాసను ఆయన సహించాడు. చెంప వెంట్రుకలు పీకినప్పుడు ఆ భారమును ఆయన భరించాడు. తల మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు ఆ ప్రయాస, ఆ వేదన, ఆ శ్రమను ఆయన భరించాడు. మనం పడాలి. ఎందుకంటే మనము ప్రయాసతో, భారంతో మూలుగుచూ ఉండగా మన ప్రయాసను ఆయన తీసివేశాడు. ఆయన భరించాడు. మనకు బదులుగా మన స్థానంలో ఆ ప్రయాసను, ఆ వేదనను, ఆ శ్రమను, ఆ బాధను ఆయన అనుభవించాడు. తల మీద ముండ్ల కిరీటం పెట్టినప్పుడు ఎంత శ్రమ, ఎంత ప్రయాసపడి ఉంటాడో దేవుడు, ఎంత వేదన కలిగి ఉంటాడో, ఎంత హృదయము భారముతో నిండి ఉండొచ్చు. అందుకే సిలువలో అంటున్నాడు, తండ్రి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి. ఎంత హృదయంలో భారం ఉంటే, అప్పటికే ఎంత ప్రయాసపడి ఉంటే ఆయన మాట అని ఉంటాడు. బరువైన సిలువను భుజాల మీద వేసుకున్నప్పుడు అది ఎంత భారముగా ఉందో, ఆ సిలువ మనం చేసిన పాపం, మనం చేసిన పాప క్రియలు, మనం చేసిన అపరాధములు, ఆ భారమైన, బరువైన, మోయలేనంత భారమైన సిలువను ఆయన మోసుకొని వెళ్తూ తడబడినట్లుగా కూడా మనం ఆ సిలువను వేరే వాళ్ళ చేత కూడా మోయించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ గొల్గొతా కొండ వరకు, ఆ సిలువ కార్యం జరిగేంత వరకు ఆ మోయలేనంత భారమైన ఆ సిలువను మోసుకొని వెళ్ళారు. కాళ్ళల్లో, చేతుల్లో మేకులతో ఆ సిలువలో ఆయన్ని బంధించినప్పుడు ఆయన పడిన ప్రయాస, వస్త్రాలు తీసివేసి ఆయన అవమానపడినప్పుడు ఆయన పడిన ప్రయాస, దాహం కొన్నప్పుడు చేదు చిరకిచ్చినప్పుడు ఆయన పడిన హృదయ భారం, ఎండలో వేలాడుతున్న ఆ స్థితిలో ఉన్న ఆయన ప్రయాస, హేళన చేస్తున్నప్పుడు వాటన్నిటినీ సహించిన ఆయన భారమైన హృదయం, పక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు ఆ శరీరము గాయం పొందినప్పుడు ఆయన పడిన ప్రయాస, ఇంటి స్థితిలో కూడా ఆయన అందరినీ క్షమించాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. మనకున్న ప్రయాసను తీసివేశాడు, మనకున్న భారాన్ని తీసివేశాడు. ఒకవేళ ఆయన చేయకపోయి ఉంటే ఆ ప్రయాస, ఆ భారము, ఆ శిక్ష మనం భరించాలి. మనం భరించలేమని ఆయనే భరించాడు. ఒకవేళ ఆయన యొద్దకు వస్తే విశ్రాంతి ఉంది, ఆయన దగ్గరికి రాకపోతే మళ్ళీ ప్రయాస ఉంది. ఆ ప్రయాసే నిత్య అగ్నిగుండం, బగబగా మండే ఆరని అగ్ని జ్వాలల్లో మనల్ని దేవుడు పడేస్తాడు. అందులో మనము కొంతకాలం ఉండి చనిపోయేవారం కాదు. ఆత్మ ఆరదు, అగ్ని ఆరదు, ఆత్మ అనే పురుగు చావదు. ఆ వేదన, శ్రమతో, ఎంత వేదన, ఒక చిన్న ఎండలో వెళ్తేనే మనం తట్టుకోలేము. ఒక చిన్నది మన చేతి కాలితేనే శరీరానికి గాయమవుతుంది. అలాంటిది
నిత్య అగ్నిగుండం, ఆ గుండానికి ఉన్న పేరు నిత్యము కాలే అగ్నిగుండంలో మనం కాలపోతున్నాం. అక్కడ ఉంటుంది ప్రయాస. ఆ ప్రయాసాన్ని ఏ మానవుడు వివరించలేడు. ఏ శక్తి, ఏ టెక్నాలజీ ఆ ప్రయాసను, ఆ భారాన్ని వర్ణించలేదు. యుగ యుగాలు ఆ అగ్నిగుండంలో మనం కాలబోతున్నాం. ఎవరైతే ఆయన యొద్దకు రారో అలాంటి స్థితిలో ఉన్నవారు కాలబోతున్నారు. మనమైతే ఉదయకాల సమయమందు ఒకానొక దినమున ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండని దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన పిలుపుని విన్నాము, ఆయన పిలుపుకు లోబడ్డాము, ఆయన పిలుపుకు విధేయులమయ్యాము, ఆయన సన్నిధి దగ్గరికి వెళ్ళాము. దేవా నన్ను క్షమించు నాయన, నా కోసం మీరు నా పాప భారాన్ని, నా ప్రయాసను, నా పాప భారాన్ని మీ మీద వేసుకొని మీరు భరించారు నాయన, మీకు స్తోత్ర వందనములు. మీ యొద్దకు వచ్చాం, మాకు విశ్రాంతిని దయచేయండి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని క్షమించి మనల్ని విశ్రాంతి దయచేశాడు. ఈ ఉదయకాలమందు ఈ మాట ద్వారా ఇంకా ప్రయాసతో బాధపడుతున్న మనుషులను, భారంతో ఉన్న మనుషులను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమందు ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా నా యుద్ధకు రండి, మీకు నిత్య విశ్రాంతిని కలుగు చేస్తూ ఉన్నాడు. మనకైతే నిత్య విశ్రాంతిని దయచేసిన ఆ రక్షకుడిని ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఎవరైనా ఆయన యుద్ధకు రాకపోతే ఈ ఉదయకాలమందు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఉచితంగా ఆయన దయచేసే ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకొని నిత్యము ఆయన సన్నిధిలో నిత్య విశ్రాంతిలో మనం ఉండాలని ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్ర వందనములైనా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా అన్నారు. మాకైతే ఇట్టి గొప్ప విశ్రాంతిని మీరు మాకు అనుగ్రహించారు. ఇంకా ఎవరైతే ఈ వాక్యం వింటూ ఇంకా మీ సన్నిధికి మిమ్మల్ని ఒప్పుకోలేదో, రక్షకుడిగా అంగీకరించలేదో, పాపములు విడిచిపెట్టలేదో, నిత్య ప్రయాస, నిత్య భారం ఉందని గుర్తెరిగి ఆ పాప భారాన్ని వదులుకొని ఆ ప్రయాసని విడిచిపెట్టి మీ దగ్గర విశ్రాంతి తీసుకునే ఆ గొప్ప భాగ్యాన్ని, అటు రక్షణ భాగ్యాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.